సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేసింది. పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అనుబంధ టీబీజీకేసీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిర్ణయంపై టీబీజీకేసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక నేతలు ముక్కుమాడి రాజీనామాలు చేస్తున్నారు. కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్లో అసంతృప్త నేతలు సమావేశం నిర్వహించనున్నారు. కేసీఆర్ నిర్ణయం ఆత్మహత్య సదృశ్యమన్నారు. ఉద్యమం నుంచి పుట్టిన సంఘాన్ని పోటీ చేయొద్దని ఆదేశించడం బాధాకరమని టీబీజీకేసీ నేత మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పదవులకు వెంకట్రావు, రాజిరెడ్డి, కంగర్ల మల్లయ్య రాజీనామా చేశారు. కాంగ్రెస్ అనుబంధ సంఘంగా కొనసాగుతున్న ఐఎన్టీయూసీలో చేరేందుకు వారు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. కావాలనేటువంటి ఆదుర్యం సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేసింది. పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అనుబంధ టీబీజీకేసీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిర్ణయంపై టీబీజీకేసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక నేతలు ముక్కుమాడి రాజీనామాలు చేస్తున్నారు. కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్లో అసంతృప్త నేతలు సమావేశం నిర్వహించనున్నారు. కేసీఆర్ నిర్ణయం ఆత్మహత్య సదృశ్యమన్నారు. ఉద్యమం నుంచి పుట్టిన సంఘాన్ని పోటీ చేయొద్దని ఆదేశించడం బాధాకరమని టీబీజీకేసీ నేత మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పదవులకు వెంకట్రావు, రాజిరెడ్డి, కంగర్ల మల్లయ్య రాజీనామా చేశారు. కాంగ్రెస్ అనుబంధ సంఘంగా కొనసాగుతున్న ఐఎన్టీయూసీలో చేరేందుకు వారు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి.